మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. ఇంకోసారి ట్రిగ్గర్ చేద్దాం. మోషన్ డిటెక్షన్ లైట్ని తయారు చేస్తున్నాను. HCSR505 మోషన్ డిటెక్షన్ మాడ్యూల్ ఇది. దీని వర్కింగ్ వోల్టేజ్ 5 volts. 5 volts 1 ఛానల్ రిలే మాడ్యూల్ ఇది. 5 volts బజర్ ఇది. BC548 ట్రాన్సిస్టర్స్ 2 NPN ట్రాన్సిస్టర్స్, 1K రెజిస్టర్స్ 2, 10 ohms రెజిస్టర్ 1, 220 ohms రెజిస్టర్ 1, ఫీమేల్ బర్గ్ స్ట్రిప్స్, నెక్స్ట్ PCB. మనం సర్క్యూట్ చేసే ముందు PCBని నీట్గా బ్లేడ్ పెట్టి జస్ట్ ఇలా గీకాలి. జస్ట్ అప్పుడే మనకి సాల్డింగ్ అన్నది నీట్గా అవుతుంది. రెజిస్టర్స్ని కూడా మనం బాగా గీకాలి. బర్గ్ స్ట్రిప్ పెట్టి మనం సాల్డింగ్ చేయాలి. ఈ 220 ohms రెజిస్టర్ పెట్టి వన్ కే రెజిస్టర్ ఇలా పెట్టి PCB మీద ఇలా పెట్టేసి ఇలా పెట్టి అంటే ట్రాన్సిస్టర్ బేస్కి 1K రెజిస్టర్ ట్రాన్సిస్టర్ బేస్ కలిసిలాగా మనం ముందే సెట్ చేసుకొని తర్వాత సోల్డరింగ్ చేసుకోవాలి. ఈ 1K రెజిస్టర్ ట్రాన్సిస్టర్ బేసు ఇలా ఫస్ట్ టైం ఇలా సెట్ చేసుకుంటే మన ఎక్స్ట్రాగా వైర్లు వేయవలసిన అవసరం ఉండదు. ఇంకా ట్రాన్సిస్టర్ బేస్ దగ్గర సాల్డింగ్ చేద్దాం. ఈ 10 ohms రెజిస్టర్ ఉంది కదా, ఇది ట్రాన్సిస్టర్ పక్కనే కలెక్టర్కి ఇచ్చి సోల్డరింగ్ చేయాలి మనం.
ఒక వైర్ అవసరం లేకుండా ఈ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా సర్క్యూట్, ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఈ సర్క్యూట్ మొత్తం 5 volts పవర్ సప్లై ఇస్తున్నాను. ఇదేమో బజర్కి 5 volts బజర్ పెట్టుకోవడానికి. ఫైవ్ వోల్ట్స్ బజర్ ఇక్కడ పెడతాం. ఈ మాడ్యూల్ ఉంది కదా, మోషన్ డిటెక్షన్ మాడ్యూల్, ఈ మాడ్యూల్ పాజిటివ్ ఇక్కడ చూడండి, దీని మీద రాసి ఉంది పాజిటివ్ అని, ఇటు పక్క ఏమో నెగిటివ్ అని రాసి ఉంది. మాడ్యూల్ని ఇలా బిగిస్తాను. ఇప్పుడు దీనికి 5 volts పవర్ సప్లై ఇవ్వాలి. ఈ సర్క్యూట్ మొత్తం 5 volts పవర్ సప్లై అన్నమాట. ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ ఓన్లీ 1 meter డిస్టెన్స్లోనే పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేపెట్టి అంటాను చూడండి. మాడ్యూల్ చేంజ్ చేశాను. ఇది 7 meters డిస్టెన్స్ను కూడా ఇది కవర్ చేస్తుంది. ఈ సెన్సార్ బాగా పనిచేస్తుంది. ఇది ఉందో చూసారా ఈ కనెక్షన్స్, ఇదిలో ఒక ట్రాన్సిస్టర్ బజర్కి ఇచ్చాం. ఈ ట్రాన్సిస్టర్ బజర్కి వెళ్తుంది. కో ట్రాన్సిస్టర్ ఉంది కదా, కో ట్రాన్సిస్టర్ రిలే మాడ్యూల్కి వెళ్తుంది అన్నమాట. ఇది చూసారు కదా, బల్బుకి వెళ్ళి ఈ బల్బు నుంచి ఈ రిలే మాడ్యూల్కి వెళ్తుందన్నమాట. ఇది ఫేసు, ఇదేమో లోడు. ఇది 230 volts ల్యాంప్. ఇది ఇందులో 100 watt బల్బ్ పెడతాం. ఈ హోల్డర్లో 100 watt బల్బ్ పెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ రిలే మాడ్యూల్కి మనం కనెక్షన్స్ ఇద్దాం. ఈ రిలే మాడ్యూల్ ఇది చూడండి, ఇక్కడ VCC అని రాశాడు కదా, VCC అంటే 5 volts ఇవ్వాలి. ఈ మధ్యలో గ్రౌండ్ అన్నది ఇవ్వాలి. ఇక్కడ మాడ్యూల్ ఇన్పుట్ మాట, ఈ రిలే మాడ్యూల్ ఇన్పుట్. ఇప్పుడు నేను ఈ రిలే మాడ్యూల్ కనెక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ 5 volts VCC వెళ్తుంది, మధ్యలో గ్రౌండ్. ఎల్లో వైర్ ఉంది కదా, ఎల్లో ఏమో సిగ్నల్ మాట. ఈ మాడ్యూల్ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు రిలే మాడ్యూల్లో రెడ్ LED వెలుగుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. చూసారు కదా, రిలే మాడ్యూల్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీనికి 60 watt బల్బ్ పెట్టి చూద్దాం. ఆ సెన్సిటివిటీని తగ్గించి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి,
ఆ సెన్సిటివిటీని తగ్గించనమాట. 1 మీటర్ డిస్టెన్స్లో పెట్టాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేద్దాం. ట్రిగ్గర్ అయ్యింది కదా. దీనికి బజర్ తీసాను, మళ్ళీ దీనికి బజర్ పెడతాం. పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి బజర్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. ఇది ఎక్కువ టైం కూడా ఉండేలా చేయొచ్చు. 2 మినిట్స్ లైట్ అలాగ ఆన్లో ఉండేటట్టుగా మనం చేయొచ్చు. దాన్ని టైం సెట్టింగ్ అంటారు. టైం సెట్టింగ్ కూడా మాడ్యూల్లో ఉంటుంది. అలాగే సెన్సిటివిటీని కూడా, అంటే 7 మీటర్స్ డిస్టెన్స్లో ఎవరైనా ఉన్నా కదలికలు జరిగినా కూడా ఇది ఆన్ అవుతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. ఒకసారి ట్రిగ్గర్ చేద్దాం. ఈ బర్గ్ స్ట్రిప్స్ వేసి నేను దీన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు దీన్ని తీద్దాం. ఇది టైం సెట్టింగ్ మాట. టైం సెట్టింగ్ ప్రీసెట్. ఇందులో మనం 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ అలా టైంని సెట్ చేసుకోవచ్చు. ఇది సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్. అంటే ఇది 1.5 మీటర్ నుంచి 7 మీటర్స్ వరకు ఈ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి 7 మీటర్స్ అవసరం లేదు, 2 మీటర్స్లో ఉండగానే ఇది సెన్స్ చేయాలన్నప్పుడు ఈ సెన్సిటివిటీని తగ్గించుకోవడమే. 7 మీటర్స్ వరకు ఇది పనిచేస్తుంది. నేను చెక్ చేశాను. దీనికి వోల్టేజ్ 5 volts, వర్కింగ్ వోల్టేజ్ 5 volts అలాగే ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, ఇది మాడ్యూల్. దీన్ని ఎలా తీస్తే వస్తుంది. ఇక్కడ మీకు కనెక్షన్స్ చూడొచ్చు. ఇక్కడ కనెక్షన్స్ చూపిస్తాను. ఇటు సైడ్ది VCC అంటే 5 volts పాజిటివ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ GND అంటే గ్రౌండ్ నెగిటివ్ ఇటుపక్క ఇవ్వాలి. మధ్యలోది సిగ్నల్ మాట. ఈ మాడ్యూల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.